మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటూ ఉంటారు. కోర్స్ ప్రస్తుత జీవన విధానంలో ముఖ్యంగా యువతకి ఈ విషయం బాగా తెలుసు. డబ్బు లేకపోతే ఏమి చేయలేమనే విషయం అయితే ఇప్పటికే అందరికీ అర్థమయ్యి ఉంటుంది. శాలరీ లక్షల్లో ఉన్నా మరి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఎందుకు ఈఎంఐలు కట్టుకుంటూనే గడిపేస్తున్నారు? ఎందుకంటారు? రీజన్ ఏంటి? అప్పట్లో 10 మంది ఉండేవాళ్ళేమి ఇప్పుడు 4 ఉంటున్నారు, లేదు 3 ఉంటున్నారు ఒక ఇంట్లో. మనం చూసుకుంటే ఆ 3 కూడా ఏంటి మనం ఇంత కష్టపడుతున్నాం, రోజు మార్నింగ్ 9 o'clock వెళ్తే మళ్ళీ ఇంటికి అన్ని చేసుకుని వచ్చేటప్పటికి 8 అవుతోంది. ఒక 10 years వరకు మనం ఇలా కష్టపడ్డాము. వెనక తిరిగి చూసుకుంటే ఇంతమంది ఎందుకు లోన్స్ తీసుకుంటున్నారు? మరి ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? స్టిల్ వాళ్ళు ఇంకా కష్టాల్లోనే ఉన్నారు. అవునండి, ఇక్కడ మనము 2 రకాలుగా మాట్లాడుకోవచ్చు అండి. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే, ఎందుకంటే వాళ్ళ శాలరీ ఒక 2 months, ఒక 1 month ఆగినా లీడ్ చేయలేని లైఫ్ అండి. ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళకున్న సేవింగ్స్ ఏవైతే 20,000, 10,000 లేకపోతే 30,000 మిగిలాయో తీసుకొని వెళ్ళి చిట్టు కడతారు. అది ఎంతవరకు మంచిది? ఈవెన్ చదువుకున్న వాళ్ళే ఇలాంటి మిస్టేక్స్ ఎక్కువ చేస్తున్నారు. ఐటీలో జాబ్ చేస్తారు, అంత టెక్నాలజీ తెలుసు అంటారు, మళ్ళీ వాళ్ళే ఈ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయ్యి లక్షలు పోగొట్టుకో. ఇప్పుడు మీరు ఎవరైనా ప్రాబ్లం వచ్చిందని హెల్ప్ చేస్తే వాళ్ళు మీకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. హాయ్, వెల్కమ్ టు సాక్షి. దిస్ ఇస్ యాంకర్ దుర్గా. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటూ ఉంటారు. కోర్స్ ప్రస్తుత జీవన విధానంలో ముఖ్యంగా యువతకి ఈ విషయం బాగా తెలుసు. డబ్బు లేకపోతే ఏమి చేయలేమనే విషయం అయితే ఇప్పటికే అందరికీ అర్థమయ్యి ఉంటుంది. కానీ నిజంగా మరి డబ్బు ఎంత సంపాదించినప్పటికీ, గతంతో పోల్చుకున్నప్పటికీ ఇప్పటికి శాలరీస్ ఎక్కువ అవ్వచ్చు, అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. అలాగే ఎంప్లాయ్మెంట్ అంటే ఒక ఫ్యామిలీలో జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. అయినప్పటికీ ఎందుకు మరి నిజంగా కూడా ఇప్పటికి కూడా కొంచెం చెప్పుకోవడానికి దగ్గర రిచ్ పీపుల్ అని చెప్పుకోలేకపోతున్నారు, లేదా మెయింటైన్ చేయలేకపోతున్నారు? అసలు ఎందుకు ఇలాంటివన్నీ మరి ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ లోపం జరుగుతుంది? సో ఇలాంటి వివరాలన్నీ మనం తెలుసుకుందాం. మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. ఆవిడని అడిగి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు సాక్షి. థ్యాంక్ యూ. సో మాధవిరెడ్డి గారు, ఇప్పుడు మనం అనుకున్నట్లు అఫ్ కోర్స్ మనీ మేక్స్ మెనీ థింగ్స్. మనీ లేదు అంటే ఇప్పట్లో ఏమీ చేయలేము. సో ముఖ్యంగా ఈ జనరేషన్ కి ఇది యాప్ట్ అవుతుంది. సో ద థింగ్ ఈజ్, మనం గతంతో పోలిస్తే ఎక్కువ సంపాదిస్తున్నాం. ఏది మన పాత ఫ్యామిలీస్ తో చూస్తే అక్కడ ఎవరో ఒకళ్ళు ఇద్దరు జాబ్ చేసేవాళ్ళు, 10 మంది కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళందరిది కూడా జరిగిపోయేది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ పిల్లలు తప్ప పెద్దవాళ్ళందరూ చేస్తున్నారు, లేదా ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నారు, 5-6 బయటకు వెళ్ళిపోయి జాబ్ చేసేవాళ్ళు. స్టిల్ కూడా శాలరీ లక్షల్లో ఉన్నా మరి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఎందుకు ఈఎంఐలు కట్టుకుంటూనే గడిపేస్తున్నారు? ఎందుకంటారు? రీజన్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, అప్పటికి ఇప్పటికి మనము డిఫరెన్స్, మీరు చెప్పినట్టుగా అప్పట్లో ఒక్కరు సంపాదించినా అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. వాళ్ళ నీడ్స్ ఏవైతే చదువులు కానీ, వాళ్ళ మ్యారేజెస్ కానీ, వాళ్ళకు ఒక ఇల్లు కావాలి, సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ ఫైనాన్సెస్ అన్ని బాగా మేనేజ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు అంటే ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. అప్పట్లో 10 మంది ఉండేవాళ్ళేమి ఇప్పుడు 4 ఉంటున్నారు, లేదు 3 ఉంటున్నారు ఒక ఇంట్లో. మనం చూసుకుంటే ఆ 3 కూడా అందులో 2 సంపాదిస్తున్నారు. డ్యూయల్ ఇన్కమ్ అనండి. ఇప్పుడు డ్యూయల్ ఇన్కమ్ అనేది ఆ ప్రతి ఇంట్లోనే ఉంటుంది. బట్ ఈ ఇద్దరు సంపాదించుకుంటున్న ఎండ్ ఆఫ్ ది 10 years వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళకు ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, లేకపోతే ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్. ఏంటి మనం ఇంత కష్టపడుతున్నాం, రోజు మార్నింగ్ 9 o'clock వెళ్తే మళ్ళీ ఇంటికి అన్ని చేసుకుని వచ్చేటప్పటికి 8 అవుతోంది. ఒక 10 years వరకు మనం ఇలా కష్టపడ్డాము. వెనక తిరిగి చూసుకుంటే మన అకౌంట్లో ఏమీ లేదు, మన సేవింగ్స్ అకౌంట్లో ఏమీ లేదు. సో ఏదైనా కష్టం వస్తే ఏం చేస్తున్నారు? అప్పు తీసుకున్నారు. రైట్. సో ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది అసలు కరెక్టేనా? సో అనేది మనము ఆలోచించుకోవాలండి, చాలా సీరియస్ గా ఆలోచించాలి. ఎందుకు అంటే అప్పట్లో లైఫ్ అంత అన్సర్టెన్ లేదు. రైట్. అంత జాబ్స్ అంత అన్సర్టనిటీ ఏమి ఉండేవి కాదు. లైఫ్ అంతా స్మూత్ గా ఒకే కంపెనీలో చేసేవాళ్ళు, అక్కడే వాళ్ళకి రెగ్యులర్ గా జాబ్స్ వచ్చేవి. వాళ్ళు రెగ్యులర్ గా ఒకటే జాబ్ లో అక్కడే రిటైర్ అయిపోయేవాళ్ళు. మిగతా ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఫ్యామిలీ అంతా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఒక సెక్యూర్డ్ లైఫ్ అనేది ఒక జనరేషన్, ఒక 2 generations బ్యాక్ వెళ్తే సెక్యూర్డ్ లైఫ్ అనేది వాళ్ళు లీడ్ చేశారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండట్లేదు. బికమ్ వెరీ వెరీ ఇన్సెక్యూర్. అంటే ఎందుకలా?
అంటే బికాస్ ఆఫ్ జాబ్స్ అనేవి చాలా ఇన్సెక్యూర్ కదండి. ఈ రోజు Yeah, మీకు guarantee ఉన్నట్టుగా ఈ రోజు మనకి ఈ రోజు జాబ్ ఉంది మీకు 2 months తర్వాత సడన్ గా ఒక రోజు వచ్చారు. వచ్చిన తర్వాత లేదండి వీఆర్ ఫైడ్ యూ, మిమ్మల్ని తీసేస్తూ ఉన్నాము, మీరు ఇంకా ఏదైనా జాబ్ చూసుకోండి అని చెప్పేసి, అంటే అప్పట్లో టైం ఇచ్చే వాళ్ళేమో ఇప్పుడు ఒక 1 ఇప్పుడు అది month కూడా కూడా టైం ఇవ్వట్లేదండి. right. సో సడన్ గా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ శాలరీ ఒక 2 months ఒక 1 month ఆగినా లీడ్ చేయలేని లైఫ్ అండి. అంత వండరబుల్ గా బ్రతకడం అవసరమా? సో Right. ఈ సిచ్యువేషన్ అనేది ఎవరికైనా రావచ్చు కదా. ఇస్ ఇట్ కామన్? రైట్ షూర్. ఎనీవన్ కెన్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్, Right. రైట్? సో ఎవరికైనా ఈ ప్రాబ్లం అయితే వస్తుందండి. ఏంటి, మీకు ఒక మంత్ శాలరీ ఆగిపోవచ్చు, మీరు జాబే పోవక్కర్లేదు, మేబీ ఓ శాలరీ వేయలేకపోవచ్చు కదా. మీకు అకౌంట్ లో శాలరీ టైంకి రాకపోవచ్చు, లేట్ అవ్వచ్చు, ఒక 2 months రాకపోవచ్చు. లేదు అంటే మీరు బిజినెస్ పీపుల్ అయితే మీకు ఇన్కమ్స్ సరిగా అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ సీజన్స్ బట్టి జరిగిపోవచ్చు. తర్వాత ఏదైనా మీకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు కదా. రైట్. ఇట్ ఈస్ వెరీ కామన్ నౌ ఏ డేస్. సో మీరు బ్రేక్ తీసుకోవచ్చు కదా. సో ఇలాంటి బ్రేక్స్ అనేవి అందరి లైఫ్ లో జరుగుతూ ఉంటాయండి, అన్సర్టనిటీస్. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పట్లో ఇలాంటి అన్సర్టనిటీస్ జరిగితే మిగతా ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి మీకు హెల్ప్ చేసేవాళ్ళు. మీరు మళ్ళీ నార్మల్కి వచ్చేంత వరకు మీకు ఫైనాన్షియల్ గా కానీ ఇంకెటువంటి సపోర్ట్ కానీ అందరూ మీకు ఇచ్చేవాళ్ళు. సో మీరు అంతా గెట్ ఆన్ అయిపోయేవాళ్ళు. అందుకనే మీకు అప్పుడు ఆ ప్రొఫెషనల్స్ ఏమీ అవసరం లేదు. మనీ మేనేజ్మెంట్ కోసం ప్రొఫెషనల్స్ కి వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకి రాలేదు. ఎందుకంటే అందరూ కూడా యునైటెడ్ గా ఉండేవాళ్ళు, ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయాలి. ఇప్పుడు అలా ఉందా అండి? లేదు, ఆబ్వియస్లీ లేదు. ఆబ్వియస్లీ అంతా న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీ ఫ్యామిలీలో సగం మందికి తెలియదు అసలు. బట్ ఇక్కడ ఇంకోటి ఆలోచిస్తే, ఈ పర్సన్ ఎవరైతే లోలో ఉన్నారో అవతలి హెల్ప్ చేయాలంటే అవతలి పర్సన్ కూడా అంత క్యాపబిలిటీ ఉండట్లేదు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉన్నాయి కదండి. ఆబ్వియస్లీ. ఇప్పుడు మీరు ఎవరైనా ప్రాబ్లం వచ్చిందని హెల్ప్ చేస్తే వాళ్ళు మీకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. రైట్. సో ఇంకా మీరు అడగాలని కూడా మీరు ఆగిపోతారు. అలాంటి సిచ్యువేషన్ అందరికీ కూడా నడుస్తుందండి. సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టైన్. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, హెల్త్ పరంగా కానీ, మీ పర్సనల్ లైఫ్ లో కానీ, మీ ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. బట్ దానికి మనం ప్రిపేర్డ్ గా ఉన్నామా లేదా? సో ప్రిపేర్డ్నెస్ ఉన్నామనుకోండి, వి డోంట్ బ్రోక్. మనం బ్రేక్ అవ్వలేము, బ్రేక్ అవ్వే ఛాన్స్ రాదు. కానీ ఇక్కడ ఇంకొకటి, ఆ గతంలో ఎంత ఉండేయండి సాలరీస్? మహా అయితే ఒక 20,000 25,000 చాలా, దాంతో ఫ్యామిలీ గడిచిపోయేది, పిల్లల చదువులు పెళ్లిళ్ళని. బట్ ఇప్పుడు లాక్స్ లో తీసుకుంటున్నారు కపుల్, ఇద్దరు కలిపి కూడా లాక్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది సీనియర్స్ కి వాళ్ళ పెన్షన్ అవ్వచ్చు, వాళ్ళ జాబ్ రిటైర్, ఇవన్నీ వస్తున్నా మరి ఎందుకు మీరు అన్నట్లు వాళ్ళు ఆ బయటికి రాలేకపోతున్నారు ఆ జోన్ సో లో? అప్పుడు ఉన్న స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ వేరండి, ఇప్పుడు ఉన్న స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ వేరు. అప్పుడు మీరు గమనిస్తే పీపుల్ లవ్ టు లివ్ సింపుల్. రైట్ కదా. రైట్. సింపుల్ గా ఉండడానికి వాళ్ళకి ఎంత ఉన్నా సరే చాలా సింపుల్ గా కనిపించేవాళ్ళు. ది డోంట్ నీడ్ టు షో ఆఫ్. రైట్. మేము ఇంత రిచ్ అని వాళ్ళు ఏం షో ఆఫ్ చేసుకునే వాళ్ళు ఏమీ కాదు. చాలా సింపుల్ గా ఉండేవాళ్ళు. అసలు ఫస్ట్ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, మనకి ఎంతలో వస్తే అంతలో ఉందాము, మనం వాళ్ళని కంపేర్ చేసుకోవద్దు, వాళ్ళకి ఏదో ఉండొచ్చు, మనకున్నంతలో మనం ఉందాము అనేది ఉండేదండి. ఇప్పుడు అలా ఉందా? పక్కన వాళ్ళకి ఏదుంటే అది మనకు కావాలి, అది వెంటనే మనకు కావాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్. మీ సిచ్యువేషన్ ఎంత ఫైనాన్షియల్ గా ఎంత వెనకబడి ఉన్నా, మీ ఇన్కమ్ ఎంత అన్స్టేబుల్ గా ఉన్నా, మీ ఇన్కమ్ ఎంత తక్కువగా ఉన్నా, ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. పెట్టేసి నాకు ఇది కావాలి అంటే, ఆస్పిరేషన్స్ ఆర్ వెరీ హై నౌ. రైట్. అప్పట్లో అంత లావిష్ గా గానీ, అంత స్టాండర్డ్స్, మేము అదే అంటాం అనమాట. అంటే స్టాండర్డ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగిపోయింది. ఇన్ఫ్లేషన్ అనేది మనం జనరల్ గా ఇవి మామూలుగా మన గవర్నమెంట్ చెప్పే ఇన్ఫ్లేషన్ వేరు, ఇది లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటాం. రైట్. లైఫ్ స్టైల్. మేడం ఇంకొకటి, ఇక్కడ మీరు అనేది పర్సనల్ డిజైర్స్ అయితే యా వీ కెన్ కంట్రోల్ అకార్డింగ్ టు ద అవర్ సిచ్యువేషన్, రైట్. కానీ కొన్ని ఉంటాయి, అంటే కొన్ని ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, సో మనం దాన్ని ఏం తగ్గించలేము. కానీ బట్ లైఫ్ స్టైల్ తగ్గించుకోవచ్చు. రైట్. మీరు స్కూల్ ఫీజులు అవ్వచ్చు, హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఖర్చులు అవ్వచ్చు, లేదా ఏదైనా మాల్ కి వెళ్తే తక్కువ అమౌంట్ కొనగలుగుతాం, కానీ మనం అనుకున్నంత బడ్జెట్ లో అవి వచ్చేయాలి. అదే ఫస్ట్ ఏంటంటే, వీ హ్యావ్ టు లివ్ ఇన్ ద మీన్స్. మనకున్న దాంట్లో మనం ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. సో దెర్ ఈస్ నో లిమిట్ కదండి. కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి అసలు లిమిట్ కూడా లేదు. సో మన సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం వెళ్తూ ఉంటే, దెన్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ప్రిపేర్డ్నెస్ అంటాం. ప్రిపేర్డ్నెస్ అంటే ఫైనాన్షియల్ గా మనకి ఏదైనా కంటింజెన్సీస్ వస్తే మనం ఎలా ప్రిపేర్డ్ గా ఉండాలంటే, మేము కొన్ని రూల్స్ చెప్తూ ఉంటాం. ఏమని చెప్తూ ఉంటాము, కంటింజెన్సీ అనేది ఎప్పుడు మెయింటైన్ చేయాలి. కంటింజెన్సీ ఫండ్ అంటాం. అంటే ఏంటంటే, మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, యాక్సిడెంట్స్ అవ్వచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, జాబ్ పోవచ్చు, జాబ్ లో శాలరీ రాకపోవచ్చు, బట్ మీ దగ్గర ఒక 2 lakhs బ్యాకప్ ఉందనుకోండి, మీరు కంగారు పడతారా?
రైట్. ఒక హోప్ ఉంటుంది. ఓకే. మన దగ్గర ఒక సేవింగ్స్ ఉన్నాయి. మనకి ఎలాంటి కష్టం వచ్చినా సరే అది మనము యూజ్ వాడుకోవచ్చు. చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే యూ డోంట్ మేక్ మెనీ మిస్టేక్స్. ఇప్పుడు ఈ కంటింజెన్సీ ప్లాన్ అనేది మీకు 2,00,000 మీ సేవింగ్స్ అకౌంట్‌లో లేకపోతే మీరు చేసే మిస్టేక్స్ ఒకసారి చెప్పనా? ఏం మిస్టేక్స్ చేస్తారో? ఫస్ట్ ఆఫ్ ఆల్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్‌కి డబ్బులు తెచ్చుకుంటారు. రైట్. ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటి? క్రెడిట్ కార్డులు వాడతారు. దాని మీద ఇంట్రెస్ట్ ఎంత? 36%. లేదంటే బయట ఎవరి దగ్గర నుంచో డబ్బులు తెచ్చేసుకుంటారు. అది 3% కడతారు. వడ్డీల మీద వడ్డీలు. రైట్. ఇలా పెరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు ఒక 5 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోతారు. రైట్. ఇంకా జీవితాన్ని తాకట్టు పెట్టినట్టు యాక్చువల్‌గా మనం ఆ దాన్ని డబ్బు మీరు కోసం. రికవర్ చేసుకోవడానికి ఇంకెన్ని ఇయర్స్ పడుతుందో కూడా చెప్పలేం. అంటే Right. ఒక్క ఈవెంట్ మీ లైఫ్ లో మొత్తం మీ లైఫ్ ని వెనక్కి తీసుకెళ్లిపోతుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి మీ 10 ఇయర్స్ పడుతుంది. రైట్. మీరు అన్నట్లే నిజంగానే ఇండియాలో చూసుకున్నట్లయితే సో లావిష్నెస్ ఎక్కువ ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ కోర్స్ అవును. మంచి టాప్ మోస్ట్ మెట్రోపాలిటన్ అవును, సిటీస్ అయినా మహారాష్ట్ర, ముంబై, ఢిల్లీ, ఢిల్లీ ఇలాంటివన్నీ నార్త్. కూడా వాళ్ళు తీసుకునే లోన్స్ తక్కువ ఉన్నాయి. అవును. ఏపీ, తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో 37 అవునండి. పాయింట్ చేంజ్ ఉంది. అవునండి, అండ్ ఏపీలో అవును. 43% ఎక్స్ట్రా ఉంది. అవునండి, చాలా. అంటే ఇంతమంది ఎందుకు లోన్స్ తీసుకుంటున్నారు? మరి ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? స్టిల్ వాళ్ళు ఇంకా కష్టాల్లోనే ఉన్నారు. అవునండి. ఇక్కడ మనము 2 రకాలుగా మాట్లాడుకోవచ్చండి. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే లోన్లు తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఇన్‌కమ్‌తో సంబంధం లేకుండా ప్రతీదీ వాళ్ళు వెకేషన్‌కి వెళ్ళాలంటే ఒక లోను, లేదు అంటే ఒక మొబైల్ కావాలంటే ఫోన్, ఇంట్లో ఒక టీవీ, ఫ్రిడ్జ్ కావాలంటే ఒక లోను, ఇలా వాళ్ళు కార్ కావాలి. సో ఈ రైట్. విధంగా అన్ని లోన్స్ అనేవి తీసుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక కేటగిరీ. వాళ్ళకి ఎప్పుడో ఒక రోజు ఒక ఈవెంట్ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది వి హావ్ డన్ మిస్టేక్ అని. రైట్. బట్ ఇంకో కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏంటంటే చాలా సింపుల్ గానే ఉంటారు. ఏంటంటే వాళ్ళు ఏం ఖర్చు పెట్టరు, Right, వాళ్ళు right. చాలా జాగ్రత్తగా ఉంటారు. సో డూ యూ థింక్ దట్ దే హావ్ క్రియేటెడ్ వెల్త్? రైట్. రైట్ కదా, ఎగ్జాక్ట్ వాళ్ళు నాకు చాలా మంది ఆ క్వశ్చన్ అడిగారు అనమాట. మేడం మేము చాలా జాగ్రత్తగా ఉంటామండి, మా దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తారు కదా, మేమేం అంత ఖర్చు పెట్టమండి, మేము చాలా సింపుల్ గా ఉంటామండి, మేము బయట ఎక్కువ తిరగమండి, బయట ఎక్కువ తినవండి, రెస్టారెంట్లకు వెళ్ళవండి, మేము షాపింగ్లు చేయమండి, బట్ మేము చూసుకుంటే మా దగ్గర అంత క్రియేట్ కూడా అవ్వలేదు వెల్త్. సో వీళ్ళని ఎలా అడ్రస్ చేయాలి? ఫస్ట్ వీళ్ళని అడ్రస్ చేద్దాం. ఎవరైతే వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు మీరు అడ్రస్ చేసినట్టుగా మన ఇండియాలోనే టాప్ మోస్ట్ డెట్స్ తీసుకున్న వాళ్ళల్లో మన ఆంధ్ర, తెలంగాణ టాప్. రైట్. ఎస్పెషల్లీ సౌత్ ఇండియా అని చెప్పొచ్చండి. కర్ణాటక గానీ, తమిళనాడు గానీ, వీళ్ళందరూ కూడా 30-40% లో, అంటే మీరు ఒక ఇద్దరిని తీసుకుంటే ఒకరికి లోన్స్ ఉంటాయి. రైట్. ప్రతి ఇద్దరిలో ఒకరికి లోన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. సో దీనివల్ల దీనికి కారణం మనం ఆల్రెడీ చెప్పాం. లావిష్ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళకున్న మీన్స్ కాకుండా మోర్ దాన్, అంటే ఒక బడ్జెట్ అనేది ఒకటి కాన్సెప్ట్ ఉంటుందండి, అది అందరూ మర్చిపోయారు. రైట్. బడ్జెట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మనకున్న ఇన్కమ్ ఎంత, మనకు వస్తున్న ఎక్స్పెండిచర్ ఎంత, సో దానికి తగ్గట్టు రెండు ఈక్వల్. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? మనం ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి బడ్జెట్ వేసుకుంటే వాళ్ళకి ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎక్స్పెండిచర్ అందరూ అండి 50,000 తెచ్చుకుంటే వాళ్ళ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా 70,000 ఉంటుంది. రైట్. మరి ఈ 20,000 ఎక్కడి నుంచి తేవాలి? కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే 50,000 వస్తాయి కదా, ఈ 50,000 ఎలా ఖర్చు పెట్టాలో ఆల్రెడీ ప్లాన్డ్ గా ఉంటారు. అయిపోతుంది. ఇంకా 20,000 unplanned. ఒకవేళ 10-20,000 ఏం లేదు, 50 అయిపోయాయి. బట్ ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఏంటి? అప్పుడే దానికి వెంటనే క్రెడిట్ కార్డ్స్ వాడుకోవడము, తర్వాత డెట్స్ తీసుకోవడము, లోన్స్ తీసుకోవడం, పర్సనల్ లోన్, లేకపోతే గోల్డ్ ఉందనుకోండి వెంటనే పెట్టేస్తారు. పెట్టేసి ఆ గోల్డ్ లోన్ తెచ్చేసుకుంటారు. ముందు ఏంటంటే ఆ 2 months అయిపోవాలి కదా, ముందు అది నడవాలి. ఎందుకంటే రెంట్ కట్టకపోతే అవుతుందా అండి? డెఫినెట్లీ, ఆఫ్ కోర్స్, ఏది ఆగదు కదా. లైఫ్ విల్ నాట్ గో వితౌట్ మనీ. మార్నింగ్ లెగిస్తే మన ఇంట్లో మన చేతిలో మనీ ఉంటేనే మనం బయటికి అడుగు పెట్టగలం. రైట్. అడుగు పెట్టాలి అంటే మన చేతిలో డబ్బులు అసలు ఉండాలి ఇప్పుడు చెప్పాలి కదండి. అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు. ఆర్థిక అవి ఉంటే సంబంధాలు. మాత్రమే మన దానికి దగ్గరికి ఎవరైనా వాల్యూ వస్తారు. గానీ ఏదైనా మనకి Right. వస్తూ ఉంటుంది. సో దీని వల్ల ఏంటంటే పీపుల్ ఆర్ ఇట్లా ఉన్నారు. ఇంకొకరు ఏంటంటే చాలా సింపుల్ గా ఉన్నారు, ఏం ఖర్చు పెట్టట్లేదు. వాళ్ళు ఎందుకు వెల్త్ క్రియేట్ చేయట్లేదు Right. అంటే దే ఆర్ డూయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. అంటే వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏమి చక్కగా డబ్బులు పక్కన పెడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ డబ్బులు పెట్టిని ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో ఓ చిట్టు కడతారండి. అంతే. సో ఇప్పుడు ఎవరైతే మనం అనుకున్నామో ఈ సో కాల్డ్ కొంచెం పొదుపు చేస్తున్నారు, చాలా సింపుల్ గా ఉన్నారు, వీళ్ళు ఎందుకు వెల్త్ క్రియేట్ చేయట్లేదు, దాని గురించి మాట్లాడుకుందాం. సో వీళ్ళు ఎందుకు వెల్త్ క్రియేట్ చేయట్లేదు అంటే వాళ్ళు తీసుకునే ఈ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకున్న సేవింగ్స్ ఏవైతే 20,000, 10,000 లేకపోతే 30,000 మిగిలాయో తీసుకొని వెళ్ళి చిట్టు కడతారు. అది ఎంతవరకు మంచిది? దాని మీద రిటర్న్స్ రావు. వచ్చిన అమౌంట్ వచ్చినట్టుగా ఒక 2 years 3 years అయిన తర్వాత దేనికో ఖర్చు పెట్టేస్తారు, ఏదో గోల్డ్ కొంటారు, లేదా ఏదో ఫంక్షన్ చేస్తారు, అయిపోయిందా? సో దిస్ ఈజ్ వన్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఏవో 4-5 ఇన్సూరెన్స్ పాలసీలు కొంటారు.
రైట్. దానివల్ల ఏమి వెల్త్ క్రియేట్ అవ్వదనే విషయం వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? 15 years తర్వాత అర్థమవుతుంది. అండ్ బై ద టైం మీకు ఈ టైం అంతా వేస్ట్ అయిపోయింది, ఈ అయిపోతుంది. మనీ అంతా వేస్ట్ అయిపోయింది. Hmm. వాళ్ళు చేసే మిస్టేక్స్ అది. ఇంకోటి ఏంటంటే ఓ ప్లాట్ కొంటారు Hmm. ఎక్కడో ఊరు చివరిన ఏదో ఒక నెమ్మదిగా వాళ్ళు ఏం చేస్తారు, ఒక పర్సనల్ లోన్ తీసుకొని ఓ 30 లక్షల లోన్లు తీసుకొని దాని మీద వాళ్ళ దగ్గర ఉన్న 20,000 ఈఎంఐ కట్టేసి Hmm. ఒక ప్లాట్ తీసుకుంటారు. ఈ ప్లాట్ తీసుకోవడంతోనే వాళ్ళ లైఫ్ అంతా, ఇల్లు తీసుకోవడంతోనే వాళ్ళకి మొత్తం అంతా సరిపోతుంది. సో వీళ్ళు వెల్త్ క్రియేట్ చేయలేదు. సో మరి ఏంటి సొల్యూషన్స్? సొల్యూషన్స్ ఏంటంటే దిస్ ఈజ్ లైక్ ఎవ్రీ పర్సన్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ అండి. రైట్. మీరు ఒకలా ఉంటారు, ఎవ్రీ క్లయింట్ హ్యాస్ డిఫరెంట్ ఛాలెంజెస్. రైట్. ఏ క్లయింట్ ఏ పర్సన్ సేమ్ ఉండరండి సిచ్యువేషన్. సో దీనికి ఏంటంటే జనరిక్ గా మనం కొన్ని చెప్పగలం, కానీ స్పెసిఫిక్ గా ఏం చేయాలి అంటే ఒక ప్రొఫెషనల్ దగ్గరకు వెళ్ళి వాళ్ళతో కూర్చొని మనం మాట్లాడాలి. మన సిచ్యువేషన్ ఏంటి, మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, మనకి ఎంత బడ్జెట్ అవుతుంది, మనకి ఎంత సేవింగ్స్ ఉన్నాయి, వీటిని ఎక్కడ పెట్టాలి, ఇవి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దీనికి ఏంటంటే డిఫరెంట్ థీరీస్ ఉంటాయి. అసెట్ ఎలొకేషన్ అంటాం, కొంతమందికి రియల్ ఎస్టేట్ ఇష్టం, కొంతమందికి గోల్డ్ ఇష్టం, కొంతమందికి ఏంటంటే ఓన్లీ ఎఫ్డీస్, ఆర్డీస్, లేకపోతే ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్, పోస్ట్ ఆఫీసులు, ఇట్లా ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రిఫరెన్సెస్. మీకు ఒక్కొక్కటి నచ్చుతుంది. కొంతమందికి చిట్టీలు వేయడం నచ్చుతుంది, కొంతమందికి ప్లాట్లు కొనడం నచ్చుతుంది, కొంతమంది గోల్డ్ కొనడం నచ్చుతుంది. రైట్. సో దిస్ ఈజ్ నాట్ రైట్ కదా. సో మనం నచ్చిందని పెట్టకూడదు. మనకి ఏది మంచిది, ఇన్కమ్ ఇస్తుందో అది, మనకి ఏది బెటర్ గా ఉంటుందో ఆ సొల్యూషన్ వైపు వెళ్ళాలి. సో ఈ డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు? ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ, ఇంట్లో వాళ్ళతో. బట్ దే ఆర్ నాట్ రీచింగ్ ద ప్రొఫెషనల్స్. ఇవి ప్రొఫెషనల్స్ దగ్గరకు వెళ్ళి ఒక్కసారి మీరు డిస్కస్ చేసినట్లయితే, లైక్ వీఆర్ దేర్ టు హెల్ప్ ద పీపుల్. మాకు చాలా మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. చాలా డెసిషన్స్ ఉంటాయండి. అంటే మీరు ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలంటే యూ హ్యావ్ టు మీట్ ఏ ప్రొఫెషనల్. వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు అది కరెక్టా కాదా ప్రోడక్ట్ అనేది. బయట చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి, మీరు బ్యాంక్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు చెప్తూ ఉంటారు, ఇది కొనుక్కోండి, ఇది తీసుకోండి, ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఆ ఇన్వెస్ట్మెంట్. బట్ అవన్నీ మనకు సూట్ అవుతాయా అనేది మనం ఆలోచించాలి. మన పర్సనల్ లైఫ్ ని బట్టి అవి డిసైడ్ చేసుకోవాలి. సో తర్వాత ఏం చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఫ్యామిలీలో కొన్ని స్టార్ట్ అవుతాయి. ఏంటి, నువ్వు ఇల్లు కొనుక్కోవాలి, రైట్, ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కదా. ఇంట్లో వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలి అని చెప్పి ఒకటే ప్రెషర్ పెడతారు. సో ఈజ్ ఇట్ ద రైట్ టైం? అంటే 15,000 20,000 ఇచ్చేసి రెంట్ లో ఉండడం మంచిదా, లేదు ఒక ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కోవడం మంచిదా? అది అసలు ఈ టైంలో బెటరేనా? వెన్ వీ కెన్ టేక్ ద డెసిషన్, అది ఏ టైంలో మనం ఆ డెసిషన్ తీసుకోవాలి. కార్ కొనుక్కోవాలి, ఈజ్ ఇట్ ద రైట్ టైం టు, ఎంత బడ్జెట్ తో మనం ముందుకు వెళ్ళాలి, ఇలాంటి డెసిషన్స్ ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ మంచిది అంటారే, అది మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ అదంతా గ్యాంబుల్, మనం అంతా తీసుకొని వెళ్ళి ఒక స్థలంలోనే పెట్టాలి, స్థలం మాత్రమే తీసుకోవాలి అని కొంతమంది, గోల్డే కొనుక్కోవాలని కొంతమంది. సో ఇలా రకరకాల వాళ్ళు రకరకాల సజెషన్స్ ఇస్తూ ఉంటారు. రైట్. సో దానివల్ల ఏంటంటే ఇది ఒక్క జనరల్ గా ఒకటి చెప్పలేమండి, ఎందుకంటే మీకున్న సిచ్యువేషన్ కి ఏది బెటర్ అది మనం తీసుకోవాలి అంటే ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. మనకి ఏది బెటర్, ఈ సిచ్యువేషన్ కి మనం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఎవరైతే ఈ ఇన్వెస్ట్మెంట్స్ మిస్టేక్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా వెల్త్ క్రియేట్ చేయట్లేదు, ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఐదర్ ఇన్వెస్ట్మెంట్స్, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయటం కానీ, బ్లాక్ అయిపోవటం కానీ, లిక్విడిటీ లేని. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, జాబ్ అనేది పోయింది, లేకపోతే ఇంకేదైనా మీ పిల్లలకి ఏదో ఎడ్యుకేషన్ వస్తుంది, ఆ ప్లాట్ అమ్మేయగలరా ఇమ్మీడియట్ గా? చిన్న వాటికి అమ్మడం కూడా ఆలోచించరు, ఎవరైనా రారు కదా ఫస్ట్. అసలు బయ్యర్స్ రారు, మా దగ్గరకు వచ్చి అదే చెప్తారు, మేడం మాకు అర్జెంట్ డబ్బులు కావాలి, ఈ ప్లాట్ అమ్ముదాం అంటే ఎవరు రావట్లేదు. ఆ ప్రాబ్లం ఎలా, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, లోన్ తీసుకుంటారు. రైట్. మళ్ళీ అంటే చూడండి, మొత్తం మళ్ళీ అంటే వీళ్ళు లోన్ వైపే వస్తున్నారు. చక్కగా సింపుల్ గా ఉండి ఆ లైఫ్ స్టైల్ ని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని పాపం అంతా సేవింగ్ చేసి ఇంత వాళ్ళు లోన్లకే వస్తున్నారు, బికాస్ ఆఫ్ రాంగ్ డెసిషన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. రైట్. అంటే అకార్డింగ్ టు ఆర్ సిచ్యువేషన్ మనం రాంగ్ డెసిషన్స్ ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారండి, అది 15 సంవత్సరాలు అయితే గానీ రాదు. ఇప్పుడు అర్జెంట్ గా 10 లక్షలు కావాలంటే ఏం చేస్తారు, అక్కడ నుంచి రాదు కదా. రైట్. అగైన్ యు ఆర్ టేకింగ్ ద లోన్. రైట్. ఆబ్వియస్లీ. సో వీళ్ళు అక్కడికే దానికి లోన్ అంటే ఇలా వీళ్ళు సింపుల్ గా ఉన్న వాళ్ళు కొన్ని మిస్టేక్స్, ఇన్వెస్ట్మెంట్ మిస్టేక్స్ చేసి వీళ్ళు లోన్ల వైపు వెళ్తూ ఉంటే, కొంతమంది ఇలా స్పెండింగ్ మీద కంట్రోల్ లేకుండా వీళ్ళు లోన్ల వైపుకి వెళ్తున్నారు. సో ఫైనల్ గా మన ఏపీ తెలంగాణ మొత్తం లోన్లు చుట్టే తిరుగుతూ ఉందని చెప్పొచ్చు. రైట్ అండి. అయితే అఫ్ కోర్స్ మీరు అన్నట్లు నిజంగా వీటి మీద
ప్రజలకి పెద్ద అవేర్‌నెస్ అయితే లేదు. అవును. ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం జేస్తారు? అసలు అవును. ఉంటారా? ఎక్కడుంటారు? అసలు అవును. ఎంత వరకే వాళ్ళ అవసరం ఉంది అనేది నిజంగా ప్రస్తుతానికైతే మన దగ్గర లేదు గాబట్టి ఈ పరిస్థితి ఉందేమో అవును. అనుకోవచ్చు. కరెక్ట్. మరి కరెక్ట్. మీరేమంటారు దానికి? సో ద టైమ్ హ్యాస్ కమ్ అండ్ అంటే ఇప్పుడు మనకి మనం హెల్త్ చెకప్ చేయించుకుంటున్నాం కదా, హ్మ్. మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముందుగానే తెలిసిందనుకోండి, హ్మ్. రైట్. మనం కొంచెం ఇయర్లీ ముందుగానే చెకప్ అలా ఇయర్లీ చెకప్ చేసుకుంటే మనము ఆ సర్జరీలని వాటిని అవాయిడ్ చేయొచ్చు. అవన్నీ అవాయిడ్ చేయొచ్చు, మనకు చిన్న దాంతో పోతుంది. హ్మ్. అలానే మనం ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకునేటప్పుడు కానీ ఈ పర్సనల్ ఫైనాన్సెస్ చేసుకునేటప్పుడు ఒక ప్రొఫెషనల్ కలిసామనుకోండి, మనం చేసే మిస్టేక్స్ ఆపుతారు కదా. రైట్. దే హ్మ్. విల్ స్టాప్ యూ టు మేక్ ద రాంగ్ డెసిషన్స్. హ్మ్. రాంగ్ డెసిషన్స్ ఆపుతారు కాబట్టి వాళ్ళని మనము రీచ్ అవ్వాలి. హ్మ్. ఎందుకు అంటే అప్పుడు మన పేరెంట్స్ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు కదా హ్మ్. హ్మ్. ప్రొఫెషనల్స్ దగ్గరికి. రైట్. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి? వాళ్ళందరూ సక్సెస్ఫుల్ గా లీడ్ చేశారు కదా. ఎగ్జాక్ట్‌లీ. ఈ వాళ్ళేమి క్వెషన్ రైజ్ అవుతది. ఎక్స్‌పర్ట్స్ దగ్గరికి వెళ్ళకుండా మీ పేరెంట్స్ చేసుకున్నారు కదండీ. రైట్. రైట్. అన్నీ అచీవ్ చేశారు కూడా వాళ్ళు. హ్మ్. చదివించారు, మ్యారేజెస్ చేశారు, అన్నీ చేశారు. మరి వాళ్ళకి లేని ఆ ఎక్స్‌పర్ట్స్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు మనీ మేనేజ్‌మెంట్ అంత చక్కగా చేస్తే మనం ఎందుకెళ్ళాలి? హ్మ్. అసలే ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. మళ్ళీ కొంచెం ఈగోలు గూడా ఉంటాయి ఇక్కడ. మనకు తెలుసు అంటే కదా! ఇన్ఫర్మేషన్ అంతా అప్పట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, రైట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఇంత ఇన్ఫర్మేషన్ అయినా వీళ్ళ దగ్గరికి ఎందుకెళ్ళాలి? హ్మ్. సో దిస్ ఈజ్ ఆలోచిస్తారు. వాట్ వై ఇట్ ఈస్ రిక్వైర్డ్. అంటే అప్పట్లో అంత కాంప్లెక్సిటీ లేదండి. హ్మ్. అంటే ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే అప్పట్లో వాళ్ళ దగ్గర ఆప్షన్స్ ఏమున్నాయో బ్యాంక్ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్లు చేసేవాళ్ళు, హ్మ్. లేదు ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేసేవాళ్ళు, లేదో భూమి కొనుక్కుని. అప్పుడు భూములు అవన్నీ చాలా చీప్ గా ఉండేవి, తక్కువగా రైట్. తక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏమంత బర్డెన్ అనిపించలేదు. అలానే బ్యాంకుల్లో ఇంట్రెస్ట్లు కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళు. హ్మ్. 10% 11% ఇచ్చేవాళ్ళు. హ్మ్. వాళ్ళకి హ్యాపీగా వెళ్ళిపోయింది వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా. అంత స్పెక్యులేషన్స్ లేవు, అన్ని ఫ్రాడ్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్. అప్పుడు అన్ని ఫ్రాడ్స్ కూడా లేవు, ఇదంతా లేదు. వాళ్ళు సింపుల్ గా వెళ్ళిపోయింది వాళ్ళది. ఇప్పుడు ఏంటంటే ఎంత కాంప్లెక్స్ అండి ఇక్కడ. హ్మ్. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉన్నారు. సో చాలా వీడియోస్ చూస్తారు, ఇన్ఫర్మేషన్ ఈజ్ లోడెడ్ ఇన్ టు డిఫరెంట్ వేస్. హ్మ్. సో కన్ఫ్యూజ్ అయిపోయి ఈ కన్ఫ్యూజన్ లోని రాంగ్ డెసిషన్ అనేది తీసేసుకుంటారు. తీసేసుకుంటున్నారు. సో ఇది ఒక రీజన్ గా మనం చెప్పొచ్చు. సో ఇంత కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో మనం వెళ్ళి ఒక ఎక్స్పర్ట్ ని కలిస్తే వాళ్ళు ఏమంటారో ఒకసారి తెలుసుకుందాము. సో హ్మ్. వాళ్ళకి మనకి అదే డిఫరెన్స్ అండి. అప్పుడంతా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ అవన్నీ లేవు కదా. రైట్. రైట్. సో ఎందుకు మరి ఈ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు లేకుండా అప్పట్లాగా వాళ్ళలాగా బంగారము భూముల్లో పెట్టేసుకోవచ్చా అంటే అంత ఈజీగా ఉందండి ఇప్పుడు. ఇప్పుడు డెఫినెట్లీ మధ్య తరగతి కుటుంబానికి వాళ్ళు అసలు అసలు అసాధ్యం. అది అసాధ్యం అయిపోయింది. బంగారాల్లో భూముల్లో పెట్టుకోవడం అనేది ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ కి అది పాసిబుల్లే కాదు. హ్మ్. ఎందుకంటే అది చాలా క్యాపిటల్ కావాల్సి వస్తుంది. సో రైట్. వీళ్ళందరూ ఏం చేయాలి ఇప్పుడు? దే హ్యావ్ టు గో టు ఐదర్ బ్యాంక్స్ ఆర్ పోస్ట్ ఆఫీస్ అటైనా వెళ్ళాలి, లేదు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ కి వెళ్ళాలి. హ్మ్. సో ఈ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులో 8% వస్తుంది. హ్మ్. హ్మ్. మీరు ఎటు చూసుకున్న 8%. రైట్. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ కి 8% సరిపోద్దా? హ్మ్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అప్పుడులో వాళ్ళకి అంత ఆస్పిరేషన్స్ లేవండి. హ్మ్. ఇప్పుడు ఎవ్రీ వన్ హ్యావింగ్ అ హ్యూజ్ ఆస్పిరేషన్స్. లైఫ్ లో మంచి గోల్స్ ఉంటున్నాయి, ఆస్పిరేషన్స్ ఉంటున్నాయి. నేను లైఫ్ లో చాలా ముందుకు వెళ్ళాలి, ఇలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి కదండి. దానికి 8% సరిపోద్దా? హ్మ్. షూర్. డెఫినెట్లీ నాట్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ లిటిల్ బిట్ రిస్క్. హ్మ్. రిస్క్ తీసుకొని మనము ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో రైట్. ఇవి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? ఈ రిస్క్ అనేది ఐదర్ స్పెక్యులేషన్ లోకి వెళ్ళిపోతున్నారు, హ్మ్. బెట్టింగ్ లోకి వెళ్ళిపోతున్నారు, యాప్స్ లో ఫ్రాడ్స్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇలా కొన్ని లక్షల కోట్లు పోగొట్టుకుంటున్నారండి. యెస్. చాలా చూస్తున్నాం ఈ మధ్య. చూస్తున్నాం హ్మ్. కదా, చదువుకున్న వాళ్ళు కూడా. ఈవెన్ It is చదువుకున్న వాళ్ళే ఇలాంటి మిస్టేక్స్ ఎక్కువ ఎక్కువ చేస్తున్నారు. చేస్తున్నారు. ఐటీలో జాబ్ చేస్తారు, అంత టెక్నాలజీ తెలుసు అంటారు, మళ్ళీ వాళ్ళే ఈ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయ్యి లక్షలు లక్షలు పోగొట్టుకుంటారు. రైట్. సో ఇలా రకరకాల మిస్టేక్స్ ఉన్నాయండి. దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే మనము మన పర్సనల్ ఫైనాన్సెస్ ని ఒక ఎక్స్పర్ట్ ద్వారా జస్ట్ ఒక సెకండ్ ఒపీనియన్, హ్మ్. మీరు దాన్ని పాటిస్తారా, దాన్ని మనం పాటించమా అనేది పక్కన పెడితే అట్లీస్ట్ దే విల్ గివ్ యూ అన్ ఐడియా. మనం చేస్తుంది అసలు ఇంతవరకు చేస్తుంది కరెక్టా కాదా హ్మ్. మనం ఒకసారి చెక్ చేసుకోవాలి కదండి. రైట్. ఇంతవరకు మీరు రకరకాల పాలసీలు కొనొచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, మీకు గోల్స్ ఉండొచ్చు. సో ఆర్ వి గోయింగ్ ఇన్ ఏ రైట్ ట్రాక్? హ్మ్. మనం కరెక్ట్గా ఈ మనీ మేనేజ్మెంట్లో కరెక్ట్గా వెళ్తున్నామా లేదా హ్మ్. ఒక్కసారి ఆగి మనం ఒక్కసారి చెక్ చేయించుకుంటే దే విల్ టెల్. ఎందుకంటే మనకి ఎప్పుడు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, రైట్. అంటిల్ అదర్వైజ్ యూ డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్. రైట్. మనకి ప్రాబ్లం వస్తేనే అర్థమవుతుంది, ఓకే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే మేము ఎప్పుడు హెల్తీగా ఉంటాము.
బట్ ఒక్కసారి ఆ ప్రాబ్లం వచ్చి 5 lakhs ఎక్కడైనా పెట్టాలి అంటే దానికి లోన్ మళ్ళీ, ఎందుకంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు. సో ఇప్పుడు ఆ అమౌంట్ ఎవరు పే చేయాలి? మీరే పే చేయాలి. లోన్ తీసుకుంటారు. మీరనే కాదండి, మీ ఇంట్లో ఎవరు సిక్ అయినా మీకు ఆ బర్డెన్ వస్తుంది. రైట్, కరెక్ట్. ఆ 5 లక్షలు మీరు తీర్చడానికి ఎంత టైం పడుతుందండి? ఇట్ టేక్స్ లో, అంటే మీ లైఫ్ మళ్ళీ ఓ 5 years వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇలా ఏంటంటే ముందుకెళ్తున్నారు అందరూ కూడా, ఇలా ముందుకెళ్తున్నారు, ఒక ఇన్సిడెంట్ వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు, వెనక్కి వెళ్తున్నారు. సో ఫైనల్ గా అందరికీ అర్థమైంది ఏంటంటే 10 సంవత్సరాలు మనం వర్క్ చేసినా, 15 సంవత్సరాలు వర్క్ చేస్తున్నా మనకి ప్రాపర్ గా వెల్త్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఎవరు సాటిస్ఫైడ్ గా లేరు టువర్డ్స్ మనీ మేనేజ్మెంట్. సో అప్పటికే మనం చేయి దాటిపోతుంది, అప్పటికి టైం అయిపోతుంది. రైట్. మరి ఎలా అప్రోచ్ అవ్వాలి మీరు చెప్పినట్లు? సో ఇక్కడ వీఆర్ దేర్ అండి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు, సో ఇక్కడ మీరు నంబర్స్ డిస్ప్లే చేయొచ్చు, లేదు మాధవి రెడ్డి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఇట్లా పెట్టారు అంటే, మీకు చాలా మంది ఏమనుకుంటారంటే దిస్ ఇస్ వెరీ కాస్ట్లీ అఫేర్, అమ్మో వీళ్ళు దగ్గరకు వెళ్తే చాలా చార్జెస్ ఉంటాయి, వీళ్ళని మనం అప్రోచ్ అవ్వలేము అనుకుంటారండి. దట్ ఈస్ నథింగ్ లైక్ దట్. 2000 అంతే ఉంటాయండి, పెద్ద ఏం చార్జెస్ ఏమండి. ఇప్పుడు మన హెల్త్ చెకప్ చేయించుకుంటే ఎంత అవుతుందండి ఇయర్ కి? రైట్. సో వీళ్ళకి కూడా ఓసారి వెల్త్ చెకప్ అని చెప్పేసి వీళ్ళకి పే చేస్తే దే కెన్ స్టాప్ యూ డూయింగ్ ద మిస్టేక్స్. రైట్. మనకి చాలా మనీ సేవ్ అవుతుందండి అక్కడ. 2000 3000 అని కాదు, యూ కెన్ సేవ్ అ లాట్ ఆఫ్ మనీ. రైట్. వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల, మీకు రైట్ ప్రోడక్ట్ వెళ్ళడం వల్ల యూ కెన్ సేవ్ హ్యూజ్ మనీ. మనకి అవైలబుల్ గా వీఆర్ దేర్ టు హెల్ప్. అసలు ముందు ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి మన మనీ మేనేజ్మెంట్ చేసుకోవాలి. సో ఈ ఫైనాన్షియల్ డెసిషన్ అన్ని ఇంతవరకు మనం ఎలా చేస్తున్నామో అది కొంచెం మారాలండి. రైట్. అంటే ఏదో మనం ఫ్యామిలీ మెంబర్స్ చెప్తూ ఉంటే దాన్ని ఫాలో, అంటే అప్పట్లో మీ పేరెంట్స్ కి గోల్డ్ అంటే ఇష్టము, లేకపోతే ఇల్లు అంటే ఇష్టము, లేకపోతే బ్యాంక్ FDs అంటే ఇష్టం, ఇన్సూరెన్స్ పాలసీలు ఇష్టం. ఇప్పుడు అవన్నీ వర్కౌట్ అవుతాయండి ఈ జనరేషన్ కి? డెఫినెట్లీ వాళ్ళకి అది వర్కౌట్ అయ్యింది డెఫినెట్లీ. ఇప్పుడు అది అవ్వదు కదా. సో యూ నీడ్ టు చేంజ్ ద పర్సెప్షన్ టువర్డ్స్ మనకు కావాల్సినట్టుగా ఇప్పుడున్న జనరేషన్ కి, మనకున్న ఛాలెంజెస్ కి తగ్గట్టుగా లిక్విడిటీ ఉన్నది, ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేది, రిస్క్ ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే యూ నీడ్ టు గో విత్ సమ్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ తో జర్నీ చేయడం ఒక్కటే మనకి బెటర్ గా ఉంటుందండి. ఒకసారి మనకి ఏంటంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం. ఇన్వెస్ట్మెంటే కాకుండా ఇప్పుడు ఎవరైతే లోన్స్ లో ఉండి దాన్ని తీర్చలేక ఇబ్బంది పడుతున్నారో, అవునండి, వాళ్ళకి కూడా డెట్ మేనేజ్మెంట్ ఉంటుందండి. డెఫినెట్లీ వీ హ్యావ్ సీన్ ద పీపుల్, అంటే క్లయింట్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ఒక 4 క్రెడిట్ కార్డులు, 4 పర్సనల్ లోన్లు, 2 యాప్ లోన్స్, బయట 3 గోల్డ్ లోన్స్ రకరకాల బ్యాంక్స్ లో అన్ని అయిపోయాయి. ఇక కనిపించిన ప్రతిదీ వాళ్ళు ట్రై చేసేసారు. అంటే ఒక లోన్ ఈఎంఐ తీర్చాలి అంటే, ఈ మంత్ గడవాలి అంటే ఇంకొక లోన్ రావాలి వాళ్ళకి. రైట్. అంతే కదా. ఇప్పుడు మీకు 1 lakh ఎక్స్పెండిచర్ ఉందండి, ఈఎంఐస్ ఎన్ని లోన్స్ ఉన్నాయి. సో మీకు వస్తున్న శాలరీ 50,000. మరి 50,000 ఎక్కడి నుంచి కాంపన్సేట్ చేస్తారు? రైట్. అంటే ఒక్కటి తీర్చాలంటే ఇంకొక అప్పు చేయాలి, ఇంకొక అప్పు చేయాలి. సో దాని వల్ల ఏమవుతుందంటే దే ఆర్ స్లోలీ గెట్టింగ్ ఇన్ టు ఎ ట్రాప్. రైట్. దీన్నే మేము డెట్ ట్రాప్ అంటాం అనమాట. సో ఇలా ఈ డెట్ ట్రాప్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం తెలియదండి, కంప్లీట్ గా మునిగిపోతారు కదండి. అప్పుడు వాళ్ళు మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతూ ఉంటారు, మేడం వాట్ వీ కెన్ డూ బెటర్. ఇప్పుడు మేమైతే ఇక మా వల్ల కాదు. ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? ఎన్ని మంత్స్ మీకు లోన్స్ వస్తాయి చెప్పండి? రైట్ అండి. సో దెర్ ఈస్ ఎ లిమిట్. మీ లోన్స్ రావడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో ఆ తర్వాత కొంతమందికి అయితే ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదండి. ఫస్ట్ ఇందులో బిగ్గెస్ట్ ఈ మొత్తం సిచ్యువేషన్ లో, ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఫ్యామిలీ అందరికి సగమే తెలుస్తుంది, సగం తెలియదు ఆయనకి. అవును. ఎవరికి ఏ లైఫ్ లో ఏం జరుగుతుందో, ఫైనాన్సెస్ గా ఎలాంటి డెట్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా తెలియదండి. సో దిస్ ఈస్ హౌ. తెలియకపోవడం వల్ల ఇంకొంచెం వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఎక్కడి నుంచో తెస్తూ ఉంటారు లోన్లు తీసుకొని, వీళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. రైట్ అండి. రైట్ అండి. మాధవిరెడ్డి గారు నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎందుకంటే ఈ ప్రస్తుత కాలంలో చాలా మందికి డెఫినెట్లీ ఇది అవసరము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ అస్ అండి. సో చూసారు కదండి, అంటే నిజంగా ఈ జనరేషన్ లో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదే, లోన్స్ తీసుకోవడం అవ్వచ్చు, దాన్ని కట్టలేక మళ్ళీ ఏదో కొత్త వాటిల్లో పడిపోయి ఉచ్చులో బిగుసుకుంటా అంటారు చూసారు, అదిగో అలాగా వాళ్ళ జీవితాలని గడిపేస్తున్నారు. సో డెఫినెట్లీ టైం మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంటో మనకి మనీ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఫైనాన్షియల్గా ఒక క్రెడిబిలిటీ కానీ లేదా ఫైనాన్షియల్గా మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూలో ఏవైతే మేడం చెప్పారో అవన్నీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక్కసారి మీరు కూడా ఆలోచించి అలా ట్రై చేయండి, డెఫినెట్గా బెటర్ లైఫ్ని లీడ్ చేస్తారు. సో నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.